అందరికీ నమస్కారం అండి. ఈ పూట నేను భోజనంలోకి ఈ కూరగాయతో ఫ్రై చేయబోతున్నానన్నమాట. మీలో ఎంతమందికి దీని గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దీన్ని పరవాలంటారు. నాకు కూడా ఈ మధ్య కాలంలోనే పరిచయమైన కూరగాయ అన్నమాట. చిన్నప్పటి నుంచి నేను తింటున్న కూరగాయ కాదు ఇది. ఈ మధ్య కాలంలోనే పరిచయం అయింది. అయితే ఫస్ట్ దీన్ని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం కడుక్కొని చెక్కు పూర్తిగా చెక్కు తీసేయక్కర్లేదు దీనికి. జస్ట్ చాకుతో అలా పైన గోకేస్తే కొంచెం రఫ్గా ఉండేదంతా పోతుంది, గట్టిగా ఉన్న పదార్థం అంతా పోయి కొంచెం సాఫ్ట్ అవుతుంది. అంతవరకు చాలు. పూర్తిగా చెక్కు తీసేసుకొని బీరకాయకి చెక్కు తీసినట్టు తీయక్కర్లేదు. ఇలా చేసుకున్న తర్వాత నేను 4 ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే 2 బద్దల కింద కట్ చేసుకొని కూడా వండేసుకుంటూ ఉంటారు. అలా కూడా వండుకోవచ్చు, కానీ నేనైతే 4 ముక్కల కింద చేశాను. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. ఫస్ట్ అయితే జీలకర్ర కొంచెం కచ్చాపచ్చగా పొడయ్యేలాగా నూరేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట. ముందుగానే వెల్లుల్లి రెబ్బలు వేస్తే జీలకర్ర సరిగ్గా నలగదు. అందుకని ముందుగా జీలకర్ర నలగొట్టుకొని ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కాస్త దంచేసి పక్కన పెట్టుకుంటే ఇదే మనకి మసాలా. ఈ వేపుడికి పక్కన పెట్టేసుకున్న తర్వాత బాలీలో నూనె పోసుకొని అందులో కాస్త ఉప్పు, పసుపు ముందుగానే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం పరవాల ముక్కలు 4 బద్దల కింద కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసి బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకపెట్టాలి. 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదండి. ఈ పరవాలు నేను చెప్పాను కదా, ఎక్కువ సమయం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. పప్పుచారు కానీ చారు కానీ పెట్టుకున్నారంటే ఇంకా తిరుగుండదు ఈ వంటకానికి. అలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారా, చక్కగా మగ్గిపోయింది, ఉడికిపోయింది. ఇది ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో నేను ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేయలేదు కాబట్టి కొంచెం కారం మంచిగానే వేస్తున్నాను. 1.5 స్పూన్ దాకా కారం వేసి తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్నాం కదా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అది వేసేసేయాలి. మంచి వాసన వస్తుందన్నమాట. ఒక 2 నిమిషాలు ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అలా కలుపుకొనేసి వెంటనే మనం ఇందులో 1 స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి. ఈ కూరకి శనగపిండి ఎక్కువ రుచిని తీసుకొస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా. శనగపిండి వేసుకొని బాగా కలిపేసి లాస్ట్లో మనం ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. నేనైతే కూరల్లో కరివేపాకు లాస్ట్లోనే వేస్తాను, నాకు అలానే బాగా నచ్చుతుంది. సో కరివేపాకు, కొత్తిమీర వేసేసి కొంచెం కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి 2 నిమిషాలు అలానే సిమ్లోనే మగ్గించుకుంటే కూర తయారైపోతుందండి, ఫ్రై. ఇది ఎలా ఉంటుందంటే ఆకాకరకాయ అంటారు కదా, కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయ అని కూడా అంటూ ఉంటారు. ఆ బోడ కాకరకాయకి బీరకాయకి మధ్యస్థంగా ఉంటుందన్నమాట రుచి. చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి పరిచయం లేని కూరగాయన నాకు తినంగానే బాగా నచ్చేసింది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ప్రయత్నించి చూడండి.